గత 25 సంవత్సరాల పైగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలతో పోరాడుతూ ఉంది. అధికారికంగా ఈ యొక్క 17 సెప్టెంబర్ జరపండి. ఇది తెలంగాణలో ప్రతి గుండెని కదిలించేటట్టు దినము. భారతదేశంలో మనం భాగం కావడానికి కారణం కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోలీస్ యాక్షన్, లేకపోతే ఇది పాకిస్తాన్ గానో ఇంకేదో స్వతంత్ర దేశానికి మిగిలే ఒక పరిస్థితి ఉండే. మరి అటువంటి ఒక రోజుని, అటువంటి ఒక త్యాగాల్ని మర్చిపోకుండా మనం ఈ ప్రభుత్వం అధికారికంగా చేయాలి. మరి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఎలక్షన్స్లో మీరు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యాలయంలో చేస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వ పరంగా అధికారికంగా చేయట్లేదంటే కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసము మజ్లిస్ పార్టీ లాంటి ఒక పార్టీలతో భయపడి ఈరోజు వారు చేయట్లేదని చెప్పేసి స్పష్టంగా కనబడతా ఉంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సంవత్సరాలుగా మనం జరుపుకుంటాం. కాబట్టి ఈరోజు కిషన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా అమిత్ షా గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, నరేంద్ర మోదీ గారికి కూడా ఈ సందర్భంగా నేను వారికి జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. అంత గొప్ప వ్యక్తి ఈరోజు భారతదేశానికి దొరకటము, భారతదేశం వారి నాయకత్వంలో వికసిత్ భారత్గా పోతున్నాం అంటే కేవలం నరేంద్ర మోదీ గారి కారణమే. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ దేశాన్ని లూటీ చేశారు, కోట్లాది రూపాయల ఒక స్కామ్లు చేశారు. కానీ నరేంద్ర మోదీ గారి 11 సంవత్సరాల ఈ పరిపాలనలో అవినీతి పరిరహితమైనటువంటి ఒక పరిపాలన, ఒక్క స్కామ్ కూడా లేకుండా పరిపాలించినటువంటి నరేంద్ర మోదీ గారికి ఆ భగవంతుడు ఆరోగ్యంతో ఇంకా దేశాన్ని, మన సమాజాన్ని, మరి ఈరోజు విశ్వకర్మ దినం కూడా ఉన్నది. మనం విశ్వకర్మ దినం కూడా మన సమీకలో ఈరోజు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఏతుందో ఆ విశ్వకర్మ తిథిని కూడా మనందరం కూడా పురస్కరించుకొని భారత్ మాతా కీ జై.